గుడ్ ఈవినింగ్, సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP23 AM 5919 మారుతి సిలరియో LXI పెట్రోల్ వేరియంట్, సెకండ్ ఓనర్, 2014 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2029. ఆ తర్వాత మళ్ళీ 5 years రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు 34 దాకా లైఫ్ వస్తుంది. ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గా జస్ట్ ఒక 1 month బ్యాక్నే క్లోజ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఫోర్స్ లేదు. ఇది కంప్లీట్ సిల్వర్ కలర్ బాడీ వెహికల్ నుంచి ఎక్కువ స్క్రాచెస్, డెంట్స్, గ్లాస్ బ్రేకేజెస్, అదర్స్ అంటే చెప్పుదగ్గ డ్యామేజ్ లాంటివి ఏమీ లేదు. బండి అంతా నీట్గా మంచి కండిషన్లోనే ఉంది. అండ్ బాడీ పార్ట్స్ అన్ని పార్ట్స్ కూడా అంటే 4 doors, బానెట్, డిక్కీ, రూఫ్ లైన్ మొత్తం అన్ని పార్ట్స్ ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ రీప్లేస్ కాలేదు. వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ 100%. అక్కడక్కడ చిన్న చిన్న పెయింటింగ్ టచింగ్స్ అవడం అయితే కామన్, కానీ బాడీ అంతా మాత్రం ఒరిజినల్ మొత్తం అంతా. అండ్ బ్యాక్ పోర్షన్స్ అయితే ఇంకా రైట్ టు లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే బాగున్నాయి, ఎటువంటి డ్యామేజ్ లేదు. అండ్ డిక్కీ ఫ్రేమ్ అంతా కూడా నీట్గా ఆర్గానిక్గా ఉంది. అండ్ డిక్కీ స్పేషియస్గానే ఉంటుంది. అలాగే పెద్ద చెప్పు దగ్గర రస్ట్ అయితే లేదు, ఎందుకంటే బండి ఇది కంప్లీట్గా వెహికల్ స్టార్ట్ ఫస్ట్ ఓనర్ పర్చేస్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కంప్లీట్గా తెలంగాణలో తిరిగిన వెహికల్ ఇది. అసలు అలాగే రీడింగ్ కూడా చెక్ చేద్దాం. రీడింగ్ వచ్చేసి 76,400 kilometers తిరిగింది, ఓన్లీ పెట్రోల్ మీద, నో LPG, నో CNG. ఈ 4 కూడా మాన్యువల్ విండోస్, అంటే చేతితో తిప్పేవి. పవర్ స్టీరింగు, మ్యూజిక్ ప్లేయరు, AC అన్నీ మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అలాగే సస్పెన్షన్ పార్ట్స్ అంటే సస్పెన్షన్ కానీ, స్టీరింగు, గేర్ షిఫ్టింగ్, బ్రేకు ఇవన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్లోనే ఉన్నాయి. బ్యాక్ పోర్షన్ చూద్దాం. సేమ్ రెండు వెనకాల మాన్యువల్ విండోస్, సీట్ కవర్స్ అన్ని బాగానే ఉన్నాయి, క్లియర్ కనిపిస్తుంది పైకి. ఎక్కడ చెప్పదగ్గ ఇంటీరియర్ డ్యామేజ్ అయితే ఏమీ లేదు, అంతా నీట్గా బాగానే ఉంది. ఈ కారు ఆంధ్ర కస్టమర్స్కి అండ్ తెలంగాణ కస్టమర్స్కి ఇద్దరికి వర్కౌట్ అవుతుంది. ఇద్దరిలో ఎవరినో తీసుకోవచ్చు. అలా ఒకసారి ఫ్రంట్ బాగుంది. ఇది సెంటర్ లాక్ ఫెసిలిటీ కూడా ఉంది, బట్ రిమోట్ వచ్చేసి వర్కింగ్లో లేదు. కింద ఒకసారి మనం ఒకసారి సర్వీస్ చేయించుకుంటే రిమోట్ సరిపోతుంది. అండ్ ఫ్రంట్ రెండు టైర్లు అయితే నియర్లీ ఒక 80% ఉన్నాయి, బ్యాక్ రెండు టైర్లు ఒక 40% టైర్స్ ఉన్నాయి. ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నాక 10,000 రూపాయల మెయింటెనెన్స్ ఉంటుంది అనుకుని అయితే తీసుకోండి. అంటే ఏది కూడా నేను చెప్పిన ఈ 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఏది కూడా ఇంజిన్ మీద చేయించేది అయితే ఏముండదు. జస్ట్ ఒక జనరల్ సర్వీస్కి కానీ, ఇన్సూరెన్స్ లేని కార్కి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కానీ ఇలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే నేను 10,000 రూపీస్ చెప్తాను. కానీ ఏది కూడా ఇంజిన్ రిపేర్ చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న కార్లు అయితే మన దగ్గర ఎప్పుడు కూడా నేను సేల్ పెట్టను. అండ్ ఇంకా యాప్రాన్స్ రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ బాండ్ పట్టి కూడా ఒరిజినల్ పట్టి, ఈవెన్ కంపెనీ పడేసిన స్టిక్కర్ కూడా ఇంకా బాగోలేదు. ఇది వచ్చేసి K సిరీస్ ఇంజిన్. ఇది అంటే మనకు వ్యాగనార్కి, సెల్యూరియోకి, ఆల్టో, K10కి వీటన్నిటి కూడా కామన్గా వచ్చే ఇంజిన్ K సిరీస్ ఇంజిన్ అంటారన్నమాట. ఇంకా అలాగే ఫ్రంట్ హెడ్లైట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మీకు ఇంటీరియర్ 1/1 ఫొటోస్ వస్తే చూడండి. మొత్తం వెహికల్ అయితే అన్ని రకాలుగా బాగానే ఉంది. ప్రజెంట్ మనకి వెహికల్ కాకినాడ కొండపాలెం లొకేషన్లో అయితే అందుబాటులో ఉంది. దీని మీద లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,50,000, 2,50,000 వెహికల్ ప్రైస్. ఇది చెప్పిన ఆల్రెడీ మోడల్ వచ్చేసి 2014 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ వచ్చేసి 29 దాకా ఉంది. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇదండి వెహికల్ ఫుల్ కండిషను. అలాగే ఇప్పుడు నేను చెప్పిన డీటెయిలింగ్ అంతా కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకవేళ నేను చెప్పిన అర్థం కాని పక్షంలో దాంట్లో కూడా చెక్ చేసుకోండి. లేదు ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయాలంటే డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ ఉంది, 9848419969, దానికన్నా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సిరి.